హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మనం వీడియోకి అయితే ఎంటర్ చేద్దాం. ఫ్రెండ్స్, తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేసి మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఐపీఎల్ 2025లో సెకండ్ మ్యాచ్ వచ్చేసి అక్కడ రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్. ఈ మ్యాచ్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. గత సీజన్లో వీరితో 2 మ్యాచ్లు ఆడితే 2 మ్యాచ్లు కూడా మన ఎస్ఆర్హెచ్ గెలిచింది. సో కాబట్టి ఖచ్చితంగా కొంచెం రాజస్థాన్ రాయల్స్ కూడా రివెంజ్ తీసుకుని అయితే చూస్తారు. బట్ ఎనివే ఎస్ఆర్హెచ్ మాత్రం చాలా స్ట్రాంగ్ ఉందని చెప్పుకోవచ్చు టీం మాత్రం. ఇక ఈ మ్యాచ్ వచ్చేసి అక్కడ ఉప్పల్లో జరగబోతుంది. మరి ఇక్కడ వికెట్ మనందరికీ తెలిసిందే, మరి ఏ విధంగా బిహేవ్ చేస్తారనేది. గత లాస్ట్ సీజన్లో మనం చూసినాం మరి ఎలాంటి స్కోర్స్ వచ్చాయనేది. సో మళ్ళీ హై స్కోరింగ్ మ్యాచ్ మనం చూసే అవకాశం అయితే మనకు 100% అయితే కనబడుతుంది. ఒక్కసారి ఇక్కడ స్టార్ట్స్ ఒకసారి మనం చూసుకుంటే ఐపీఎల్ స్టార్ట్స్ మొత్తం ఇక్కడ 78 మ్యాచ్లు అయితే జరిగినాయి. దాంట్లో ఫస్ట్ బ్యాటింగ్ వేసి 34 సార్లు గెలిచిల్లు, సెకండ్ బ్యాటింగ్ వేసి 43 సార్లు అయితే గెలిచిల్లు. సో సెకండ్ బ్యాటింగ్ కొంచెం ఇక్కడ ఫేవర్ గా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక ఒక మ్యాచ్ వచ్చేసి నో రిజల్ట్ గా ముగిసింది. ఇక హైయెస్ట్ టీమ్ టోటల్ వచ్చేసి 277 బై ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎంఐ. ఇక లోయెస్ట్ టోటల్ వచ్చేసి ఢిల్లీ డేర్ డెవిల్స్ వర్సెస్ ఎస్ఆర్హెచ్. ఇక వీరి మధ్య హెడ్ టు హెడ్ ఇక్కడ చూసుకుంటే ఓవరాల్ గా చూసుకుంటే 20 మ్యాచెస్ లో 11 ఎస్ఆర్హెచ్ గెలిచింది అండ్ 9 ఆర్ఆర్ అయితే గెలిచింది. ఇక ఉప్పల్లో చూసుకుంటే 5 మ్యాచ్లు ఆడితే 4 మన ఎస్ఆర్హెచ్ గెలిచింది, ఒకటంటే ఒకటి అక్కడ ఆర్ఆర్ అయితే గెలిచింది. ఇక లాస్ట్ 5 మ్యాచెస్ లో కూడా 3 మ్యాచ్లు మన ఎస్ఆర్హెచ్ గెలిచింది, 2 మ్యాచ్లు ఆర్ఆర్ అయితే గెలిచింది. ఇక ఉప్పల్లో మరి అక్కడ ఆవరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ చూసుకుంటే 162 ఉంది, ఆవరేజ్ సెకండ్ ఇన్నింగ్స్ స్కోర్ చూసుకుంటే 151 అయితే ఉంది. బట్ లాస్ట్ ఇయర్ మొత్తం డైనామిక్స్ అన్ని చేంజ్ అయినాయని చెప్పుకోవచ్చు. ఇక టీమ్ చూసారు కదా, ఫస్ట్ మనం రాజస్థాన్ రాయల్స్ టీం చూసుకుంటే మరి రాజస్థాన్ రాయల్స్ దగ్గర ఎవరున్నారు? వీళ్ళకి టూ మనీ ప్రాబ్లమ్స్ అయితే మనకైతే కనబడుతున్నాయి. గత సీజన్ తో పోలిస్తే ఈ సీజన్ లో మన టీం చూసుకుంటే చాలా ఆర్డినర్ గా మనకైతే కనబడుతుంది. టీం మొత్తం ఆర్డినర్ గా కనబడుతుంది, అటు బౌలింగ్ లో అని బ్యాటింగ్ డెప్త్ లో అని. సో చాలా ఆర్డినర్ గా మనకైతే కనబడుతుంది. దట్టు వీళ్ళ కెప్టెన్ ఫస్ట్ 3 మ్యాచ్లు యాజ్ ఏ ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆడతాడు, ప్యూర్ బ్యాట్స్మెన్ గానే. సో దానికి వీళ్ళు ఆల్రెడీ కెప్టెన్ కూడా ప్రకటించారు. రియాన్ పరాగ్ 3 మ్యాచ్లు అయితే కెప్టెన్స్ అయితే వేస్తాడు అండ్ ధ్రువ్ జురల్ వికెట్ కీపింగ్ అయితే వేస్తాడు. ఇక వీళ్ళకి మెయిన్ గా వచ్చేసి అక్కడ మన ఇండియన్ కోర్ అని చెప్పుకోవచ్చు. ఓపెనర్స్ ఇద్దరు, జైస్వాల్ తో పాటు సంజు సామ్సన్. ఇక 3లో అక్కడ మనం చూసుకుంటే నితీష్ రాణా, 4లో రియాన్ పరాగ్, 5లో ధ్రువ్ జురల్, 6లో హెట్మేరు. ఇక్కడ రకం మంచి సాలిడ్ బ్యాటింగ్ అయితే కనబడుతుంది. ఓన్లీ వీళ్ళకి పాజిటివ్ ఏంటంటే బ్యాటింగ్ అని చెప్పుకోవచ్చు. ఇక నెగిటివ్స్ మాత్రం టూ మనీ ఉన్నాయని చెప్పుకోవచ్చు. వీళ్ళ మెయిన్ నెగిటివ్ వచ్చేసి బౌలింగ్ అని చెప్పుకోవచ్చు. ఇది ఒక పెద్ద వీక్నెస్ అని చెప్పుకోవచ్చు వీళ్ళకి. మరి ఈ బౌలింగ్ అటాక్ తో ఏ విధంగా ముందుకెళ్తారు అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. అక్కడ జోఫ్రా ఆర్చర్ ఉన్నాడు, మరి జోఫ్రా ఆర్చర్ ఎంతవరకు రాణిస్తాడు? రీసెంట్ గానే మన ఇండియన్స్ వికెట్స్ లోనే 2 మనీ రన్స్ అయితే లీక్ చేసిండు T20 సిరీస్ లో. ఇక సందీప్ శర్మ ఏ విధంగా రాణిస్తాడు? ఇద్దరు స్పిన్నర్లు వనిందు అసరంగా దీక్షణ ఏ విధంగా రాణిస్తాడు? ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఒకసారి వీళ్ళ ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే అక్కడ జైస్వాల్, సంజు ఓపెనింగ్ లో బర్లకు దిగుతారు. ఇక 3లో నితీష్ రాణా, నెంబర్ 4లో రియాన్ పరాగ్ కెప్టెన్, నెంబర్ 5లో ధ్రువ్ జురల్ వికెట్ కీపర్, 6లో సిమ్రన్ హెట్మేర్, 7లో వనిందు అసరంగా, 8లో జోఫ్రా ఆర్చర్, 9లో మహేష్ దీక్షణ, 10లో సందీప్ శర్మ, 11లో తుషార్ దేశపాండే అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ గా శుభన్ దుబే అయితే మనకైతే కనబడుతున్నాడు. ఒకవేళ ఇట్లా క్విక్ గా వికెట్స్ పడితే వైభవ్ సూర్యవంశ్ కూడా తీసుకెళ్తే ఛాన్స్ అయితే మనకైతే కనబడుతుంది. ఓవరాల్ చూసుకుంటే డీసెంట్ సైడ్ గా మనకైతే కనబడుతుంది. ఇక మరోవైపు ఎస్ఆర్హెచ్ అన్ని డిపార్ట్మెంట్ లో కూడా ఆల్ బేసర్ కవర్ లెక్క మనకైతే కనబడుతుంది. సో అంత మంచి టీం అయితే కనబడుతుంది. గత సీజన్ లోనే స్ట్రాంగ్ ఉంది, బట్ ఈ సీజన్ ఇంకొక మెట్టు ఎక్కువ ఉన్నారని చెప్పుకోవచ్చు. సో అలాంటి టీం అయితే మనకైతే కనబడుతుంది. గత సీజన్లో మరి 100 స్టెప్స్ అయితే ఎక్కలేకపోయారు, 99 స్టెప్స్ కూడా ఆగిళ్ళు. బట్ ఈ సీజన్లో మరి ఆ 100 స్టెప్ ఎక్కి ఖచ్చితంగా కప్పు కొట్టేటట్టు అయితే మనకైతే కనబడుతుంది ఎస్ఆర్హెచ్ అయితే. సో అంత మంచి టీం అయితే ఉందని చెప్పుకోవచ్చు మరి ఈ సీజన్లో. అటు బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ ఇంకా అన్ని డిపార్ట్మెంట్లో కూడా చాలా సాలిడ్గా మనకైతే కనబడుతుంది. బ్యాటింగ్లో మనం చూసుకుంటే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసన్, ఇక తర్వాత అభినవ్ మనోహర్, అనికిత్ వర్మ. సో ఇక్కడ రకం నాకైతే బ్యాటింగ్ అయితే కనబడుతుంది. ఇక బౌలింగ్లో చూసుకుంటే ప్యాట్ కమిన్స్, మొహమ్మద్ షమ్మి, హర్షల్ పటేల్ ముగ్గురు కూడా చాలా డేంజరస్ బౌలర్స్ అని చెప్పుకోవచ్చు పేస్ డిపార్ట్మెంట్లో. ఇక వీళ్ళకి తోడుగా మరి అక్కడ నితీష్ కుమార్ రెడ్డి కూడా బౌలింగ్ అయితే ఛాన్స్ ఉంటుంది. ఇక తర్వాత స్పిన్లో చూసుకుంటే ఇద్దరు డెడ్లీ స్పిన్నర్స్ అని చెప్పుకోవచ్చు, ఆడమ్ జంపా అండ్ రాహుల్ చహర్. సో కంప్లీట్గా మొత్తం అన్ని డిపార్ట్మెంట్లు కూడా వాళ్ళు సాలిడ్గా కనబడుతున్నారు. ఇక మనకు కొత్తగా వచ్చిన ప్లేయర్స్ అక్కడ ఇషాన్ కిషన్ ఉన్నాడు, హర్షల్ పటేల్, మొహమ్మద్ షమి ముగ్గురు కూడా చాలా డేంజరస్ ప్లేయర్స్.
దట్టు మళ్ళీ ఇప్పుడు నితీష్ కుమార్ రెడ్డి అండ్ అభిషేక్ శర్మ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అని చెప్పుకోవచ్చు. గత సీజన్లో ఓన్లీ డొమెస్టిక్ ప్లేయర్స్ అన్క్యాప్డ్ ప్లేయర్స్ కింద ఉండే, బట్ ఈ సీజన్లో వాళ్ళు ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అని చెప్పుకోవచ్చు. ఇండియా కూడా రెగ్యులర్గా ఆడుతున్నారు. సో కాబట్టి వాళ్ళిద్దరి దగ్గర నుంచి కూడా పర్ఫార్మెన్స్ అనేది ఇంకా డబ్బులు ఎత్తుంది. సో కాబట్టి చాలా అంటే ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఇంకా వాళ్ళకి తోడుగా యంగ్స్టర్స్ లైక్ నెంబర్ 6లో 7లో వచ్చే ప్లేయర్స్ అభినవ్ మనోహర్ అండ్ అనికిత్ వర్మ కూడా ఇంటర్ స్కౌట్ మ్యాచెస్లో చాలా అంటే బెటర్ రాణిస్తున్నారు. ఇక బౌలింగ్లో చెప్పాల్సిన అవసరం లేదు. ప్యాట్ కమిన్స్, మహమ్మద్ షమి, హర్షల్ పటేల్ ఎలాంటి బౌలర్స్ మనకు తెలుసు. గత సీజన్లో హర్షల్ పటేల్ పర్పుల్ క్యాప్ విన్నారు. గత సీజన్లో హర్షల్ పటేల్ మొత్తం అక్కడ 14 మ్యాచ్లో 24 వికెట్లు అయితే తీసుకున్నాడు. సో చాలా అంటే బెటర్ రాణించాడు. ఇక మహమ్మద్ షమి అంతకుముందు సీజన్లో పర్పుల్ క్యాప్ గెలుచుకున్నాడు, మొత్తం అక్కడ 28 వికెట్లు తీసి. ఇక ప్యాట్ కమిన్స్ గత సీజన్లో మనకు తెలిసి ఎలాంటి పర్ఫార్మెన్స్ చేసిందో, మొత్తం అక్కడ 16 మ్యాచ్లో 18 వికెట్లు తీసి కెప్టెన్గా ముందుండి నడిపించిందని చెప్పుకోవచ్చు టీంని అయితే. ఇక స్పిన్ డిపార్ట్మెంట్లో చూసుకుంటే ఆడమ్ జంపా చాలా అంటే ఎక్స్పీరియన్స్ అయితే ఉంది అతనికి ఇంటర్నేషనల్ కెరీర్లో. అండ్ ఐపీఎల్లో కూడా చాలా అంటే మంచి స్టార్ట్స్ మనకైతే కనబడుతున్నాయి. మొత్తం 20 మ్యాచ్లో 29 వికెట్లు అయితే తీసుకున్నాడు. బెస్ట్ కూడా 6/19 ఉంది, 7.9 ఎకానమీ. ఇక మరైపు రాహుల్ చాహర్ తను కూడా లాస్ట్ సీజన్లో మరి మంచిగా రాణించిండు. సో ఓవరాల్గా చూసుకుంటే ఇద్దరు స్పిన్నర్లు కూడా స్ట్రాంగ్గా మనకైతే కనబడుతున్నారు. సో ఓవరాల్గా చూసుకుంటే కంప్లీట్ సైడ్గా మనకైతే కనబడుతుంది. ఇక ఒకసారి ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే అక్కడ అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఓపెనింగ్లో బరిలోకి దిగుతారు. నెంబర్లో ఇషాన్ కిషన్. మరి టాప్లో ముగ్గురు లెఫ్ట్ హ్యాండర్స్ కనబడుతున్నారు అనొచ్చు మీరు, బట్ లెఫ్ట్ హ్యాండర్స్ అయినా మాకు పర్వాలేదు, వచ్చిన వాళ్ళు వచ్చినట్టయితే ఓడతారు. ఇక 4లో నితీష్ కుమార్ రెడ్డి, 5లో హెన్రిచ్ క్లాసెన్, 6లో అనికేత్ వర్మ, 7లో అభినవ్ మనోహర్, 8లో ప్యాట్ కమిన్స్, 9లో హర్షల్ పటేల్, 10లో మహమ్మద్ షమి, 11లో ఆడమ్ జంపా ఇంపాక్ట్ ప్లేయర్ రాహుల్ చాహర్. సో అన్ని డిపార్ట్మెంట్లో కూడా మనకి స్ట్రాంగ్ ప్లేయర్స్ అయితే కనబడుతున్నారు. సో కాబట్టి చాలా అంతా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది మ్యాచ్ మాత్రం. మరి ఏ విధంగా రాణిస్తున్నారు అది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఖచ్చితంగా మరి 300 కొట్టే తట్టయితే మనకు కనబడుతుంది. ఆ బ్యాటింగ్ లైన్ చూస్తే మాత్రం ఒకవేళ ఇట్ట క్లాట్ డెక్ అయితే ఖచ్చితంగా 300 ఈజీగా వెళ్తాయని చెప్పుకోవచ్చు. ఒకవేళ ఇట్ట మన ఎస్ఆర్హెచ్ గిట్ట ఫస్ట్ బ్యాటింగ్ వేస్తే గిట్ట. ఇంకా బెంచ్ మీద అక్కడ ప్లేయర్స్ ఉన్నారు. అక్కడ వైన్ మల్డర్ ఉన్నాడు. మరి వైన్ మల్డర్ని తీసుకుంటారా, ఆడమ్ జంపాని తీసుకుంటారా అంటే ఖచ్చితంగా ఫస్ట్ ప్లేయర్ అయితే ఆడమ్ జంపాకి ఇచ్చే ఛాన్స్ అయితే మనకు ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే గత సీజన్ మనం చూసినాగా స్పిన్ డిపార్ట్మెంట్లో కొంచెం మనకు వీక్గా అయితే ఉంది, బట్ ఈ సీజన్లో ఆడమ్ జంపాని ఖచ్చితంగా మ్యాక్సిమం మ్యాచెస్ ఆడించే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. ఇక మరైపు రాజస్థాన్ రాయల్స్ని ఏమాత్రం కూడా తక్కువ అంచనా రాదు. వాళ్ళ దగ్గర కూడా డేంజరస్ ప్లేయర్స్ అయితే ఉన్నారు. ఎస్ఎస్సి జైస్వాల్ ఉన్నాడు, రియాన్ పరాగ్, జో ఫ్రాడ్చర్ కూడా మంచి బౌలర్ అని చెప్పుకోవచ్చు. ఇంకా ధ్రువ్ జురెల్ కూడా మంచి క్యామెరాస్ అయితే ఆడతాడు. సో వాళ్ళ దగ్గర కూడా మంచి బ్యాటింగ్ అవుతుంది, మంచి బౌలింగ్ అవుతుంది. సో ఓవరాల్ చూసుకుంటే వాళ్ళని కూడా ఏమాత్రం కూడా తక్కువ అంచనా రాదు. బట్ వాళ్ళ టీంతో పోలిస్తే ఎస్ఆర్హెచ్ దగ్గర చాలా అంచనా బెటర్ టీం మనకైతే కనబడుతుంది. బ్యాటింగ్లో అని బౌలింగ్లో అని అన్ని డిపార్ట్మెంట్లో కూడా చాలా అంచనా బెటర్ సైడ్గా మనకైతే కనబడుతుంది ఎస్ఆర్హెచ్. ఫ్రెండ్స్ మరి మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి. అండ్ మీ యొక్క ప్లేయింగ్ లెవెన్ కూడా కింద కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి. మరి ఏ టీం గెలుస్తుంది అనేది కూడా కింద కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి.